హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ పొలిటీ సమోసా. దీనికి కావాల్సింది ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఒక కప్పు మైదా పిండిలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సాల్ట్ నెయ్యి అంతా పిండి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిలోని మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పిండిని అది చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకు సమోసా అనేది అంత బాగా వస్తుంది. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పెట్టి ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. మనం ఆలు కర్రీ రెడీ చేయడానికి క్యారెట్, ఆలును ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఉడకబెట్టిన ఆలు క్యారెట్ను మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేతితో చేసుకోవచ్చు, ఇట్లా దీంతో స్మాష్ చేసినంతో చేసుకోవచ్చు, ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. దీనికి బఠానీ అనేది ఒక హాఫ్ కప్పు బఠానీ ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా మెత్తగా చేసుకున్న ఆలు క్యారెట్ను పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక మనము పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు మనం చిటపని సౌండ్ రాగానే మనము ఉడకబెట్టిన ఆలును మెత్తగా చేసుకున్నాము కదా, అది అందులో వేసుకొని వేయించుకోవాలి. దీనిలోకి ఆనియన్స్ వాడడం లేదు. మనం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఉడకబెట్టిన బఠానీ, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బఠానీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కడి చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దీనికి తగినంత ఉప్పు కలిపిన కారము వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్టు ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దానిలోని ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక మొత్తం ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇదంతా కర్రీ అనేది దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. పలుచగా ఉంటే మనకు సమోసా అనేది పర్ఫెక్ట్గా రాదు. ఒక 5 మినిట్స్ కలుపుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం ఈ కర్రీని పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి. మనము ముందుగా తయారు చేసుకున్న పిండి ముద్దను మళ్ళీ కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో అద్దుకుంటూ చిన్న చిన్న పూరీలు చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని పూరీలు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పూరీలకు మనం తయారు చేసుకున్న ఆలు కర్రీని పెట్టుకొని మనము చిన్న చిన్నగా వీడియోలో చూపిన విధంగా మలుచుకొని మళ్ళీ ఇట్లా పైన ఫ్లవర్ లెక్క అనుకోవాలి. ఇట్లా ఒత్తుకోవాలి మధ్యలకు. వీడియోలో చూపిన విధంగా చేసుకొని ఈ విధంగానే అన్నీ రెడీ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. చేసుకొని ఇట్లా మధ్యలకు అనుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు విరగకుండా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ కాగాక మనం తయారు చేసుకున్న సమోసాలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వచ్చిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన పొలిటీ సమోసా రెడీ. బాయ్ ఫ్రెండ్స్.